సార్ ఈ 16 మెడికల్ కాలేజెస్లో నువ్వు చదువుకొని మెరిట్ సాధించి ఫ్రీగా సీట్ సంపాదించుకుంటే నువ్వు సంవత్సరానికి డాక్టర్ అవ్వడానికి కట్టాల్సినటువంటిది 10,000 రూపాయలు 15,000 రూపాయలు ట్యూషన్ ఫీజు గవర్నమెంట్. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో నువ్వు ఫ్రీ సీట్ సంపాదించుకున్నా, నువ్వు చదువుకొని మెరిట్ ద్వారా నీ సీట్ సంపాదించుకొని నీకు అదే సీటు నీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వస్తే నువ్వు కట్టాల్సిన ఫీజు 3.5 లక్షలు. అంటే ఏం లాభం చదువుకోవడం వల్ల? అంటే ఒక పేద విద్యార్థి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి మెరిట్ ద్వారా చిన్ననాటి నుంచి తన ఆశలు పెట్టుకొని నేను డాక్టర్ అవ్వాలని చెప్పి ఆశపడి రేయింబావులు తల్లిదండ్రులు కష్టపడి ఆ బిడ్డని చదివించుకొని ఆ బిడ్డకి మంచి ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్ వస్తుందని చెప్పి ఆశించి రేపు సీట్ సంపాదించుకుంటే మళ్ళీ 3.5 లక్షలు కట్టడానిక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో. ఇది సహజంగా ఉండేటువంటి ప్రొసీజర్. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి నడుస్తున్నటువంటి ప్రక్రియ. మరి కొత్తగా ఈ 12 మెడికల్ 10+2 కొత్తగా ప్రారంభమయ్యేటువంటి ఈ 10 మెడికల్ కాలేజీలు ఏవైతే ఇనీషియల్గా వారు ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారో దీని నుంచి వచ్చేటువంటి ఒక సీట్స్ ఏవైతే ఉంటాయో దగ్గర ఒక 600, 700, 1000 సీట్లుంటే ఈ సీట్లన్నీ కూడా రేపు 3.5 లక్షలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు రావాలి ఈ రాష్ట్రంలో బిడ్డలకి? ఆ చదువుకొని మెరిట్ ద్వారా సాధించుకున్నటువంటి వారికి ఎందుకు ఇది రావాలి? బి కేటగిరీ అనేటువంటిది 12 లక్షల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది. దాన్ని 19 లక్షల రూపాయలు చేశారు. సి కేటగిరీ 20 లక్షల రూపాయలు ఉండేది. దాన్ని ఏం చేశారు? బి కేటగిరీకి 3 రెట్ల వరకు మీరు పెంచుకోవచ్చు అని చెప్పి ఈ కొత్తగా పెట్టినటువంటి పీపీపీ విధానంలో అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి మ్యాక్సిమం, అంటే వైట్ కట్టుకునేటువంటిది. ఇంకా మీకు తెలియదు ఏముంది, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్ కొనుక్కుంటే ఆడ 50 లక్షల రూపాయలు వైట్ చూపిస్తాడు, ఇంకో 50 లక్షల రూపాయలు బ్లాక్ ఇమ్మని చెప్పని అడుగుతాడు. అదే లెక్క ఉండదు, ఇది ఉండదు. గవర్నమెంట్ కాలేజీల్లో అలా ఉండదు కదా. నువ్వు 12 అంటే 12, 19 అంటే 19 అంతే. ప్రైవేట్ మెడికల్ పీపీపీ విధానం తప్పన మేమంటా ఉంటే లేదు, పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం కాదు అని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏం అర్థమై మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఎవరికైనా అవగాహన ఉందా? ఎలాగ ప్రైవేటీకరణ కాదు అనేటువంటిది అడిగితేనేమో 33 సంవత్సరాలు వాళ్ళు ఉంచుకుంటారు, తర్వాత మనకి ఇచ్చేస్తారు. 33 సంవత్సరాలు ఉంచుకొని ఇచ్చేస్తాడు. మీరు చెప్పింది ఏంటి? 33 సంవత్సరాలు ప్లస్ ఇంకో 33 సంవత్సరాలు అని అన్నారు. అంటే 66 సంవత్సరాలు ఉన్నవాడెవడో బతుకున్నాడెవడో ఆ రోజు చెప్పింది ఆ చట్టాన్ని మళ్ళీ సవరించినటువంటి వారు ఎవరో? అంటే 66 సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్, ఎన్ని సంవత్సరాల పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులు చదువుకున్న దానివల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితులు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ. దీన్ని డీవియేట్ చేయడం కోసం రకరకాలైనటువంటి ఇష్యూస్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. సో ఇది ఆగేటువంటి ఉద్యమం కాదు. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు రకరకాలుగా వివిధ రకాలైనటువంటి ప్రొటెస్టులు, సంతకాల సేకరణ కానీ, ర్యాలీలు కానీ, లేదా మళ్ళీ వచ్చే నెల ఒక ప్రోగ్రాం ఉంది, అన్ని సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి కోటి సంతకాలను కూడా వారికి సమర్పించి ఈ ప్రజల తాలూకా ఉద్దేశాన్ని వారికి చెప్పేటువంటి ప్రయత్నం. సో దీన్ని ఒక కార్యాచరణ రూపంలో తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసేవాలనేటువంటిది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. సో ఇన్ని రకాలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం స్పందించి పేదవాడి పట్ల ఉండాల్సినటువంటి ఆ హృదయం ఈ ప్రభుత్వానికి లేకపోవడం, విద్య ప్రైవేటు పరం, వైద్యం ప్రైవేటు పరం, వ్యవసాయం ప్రైవేటు పరం, లిక్కర్ ప్రైవేటు పరం, అంటే అంతా ప్రైవేట్ అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఉన్నది దేనికి అనేటువంటి మినిమం కామన్ సెన్స్. వైద్యం అంటే ఈ మెడికల్ కాలేజీల వల్ల, ఈ దీంతో ఉండేటువంటి టీచింగ్ హాస్పిటల్స్ వల్ల వైద్యం కూడా టెరిషరీ కేర్ ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. ఈరోజు ఉదాహరణకి రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఉంది, ప్రైవేట్ మెడికల్ కాలేజు. పక్కనే రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మా హయాంలో ప్రారంభించాం.
ఈరోజు ఓపీ చూస్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కన్నా మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గరికి ఎక్కువ మంది ఓపీకి వెళ్తున్నారు. ఎందుకంటే ఫ్రీగా వైద్యం అందుతుంది, కొత్త ఫెసిలిటీ ఏర్పాటైంది, అన్ని విభాగాలకి డాక్టర్లు. ఆ రోజు మా టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 100% ఎక్కడా కూడా ఒక్క వేకెన్సీ కూడా ఉండడానికి వీలు లేకుండా ఆ రోజు చర్యలు తీసుకున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.